నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో పోలీసులు లాఠీ చార్జ్ ఘటనపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని మండిపడ్డారు. ఇస్తామన్న హామీలు ఎప్పుడు ఇస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావును అడిగితే సభలో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారన్నారు. మీరు హామీలు ఇచ్చినా నెరవేర్చమని అడగడమే మా బాధ్యత. డెఫినెట్ గా ప్లకార్డులు పట్టుకొని అడిగినాం, స్లోగన్స్ ఇస్తూ అడిగినారు మా కార్యకర్తలు. తప్పేముంది దాంట్లో? ప్రజాస్వామ్యంలో మేమేం మంత్రి మీదకి పోలేదు. ఒక పక్కన నిలబెట్టిరు పోలీసు వాళ్ళు మా కార్యకర్తల్ని, పక్కన నిలబడి అడిగినాం, స్లోగన్స్ ఇచ్చినాం. అంత మాత్రాన లాఠీలతో కొట్టిరు మమ్మల్ని. మళ్ళీ ఇప్పుడు మా మీదనే కేసులు పెడతారట, పెట్టిరట నిన్న, మమ్మల్ని జైలుకు పంపుతారట. ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నా ఆడపిల్లలారా, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది ఏదో వారి ఇంటి కోసం అడగటం కాదు, వాళ్ళకేదో పనులు ఇవ్వమన్నందుకు కాదు. వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నది మీకోసం, మీకోసం. మీకు 2,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వని అడిగినందుకు, తులం బంగారం ఇస్తామన్నది ఇవ్వని అడిగినందుకు, 2,000 పెన్షన్ 4,000 రూపాయలు పెంచమన్నందుకు, మొత్తం రుణమాఫీ చేయమని రైతన్నల కోసం అడిగినందుకు, రైతు బంధు రైతు భరోసా అందరికి వెయ్యమని రైతుల కోసం అడిగినందుకు, 500 వడ్ల బోనస్ అందరికి ఇయ్యమని రైతుల కోసం అడిగినందుకు మా కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లాఠీలు దెబ్బలు తిన్నారు. మీరు హామీలు ఇచ్చినా నెరవేర్చమని అడగడమే మా బాధ్యత. డెఫినెట్ గా ప్లకార్డులు పట్టుకొని అడిగినాం, స్లోగన్స్ ఇస్తూ అడిగినారు మా కార్యకర్తలు. తప్పేముంది దాంట్లో? ప్రజాస్వామ్యంలో మేమేం మంత్రి మీదకి పోలేదు. ఒక పక్కన నిలబెట్టిరు పోలీసు వాళ్ళు మా కార్యకర్తల్ని, పక్కన నిలబడి అడిగినాం, స్లోగన్స్ ఇచ్చినాం. అంత మాత్రాన లాఠీలతో కొట్టిరు మమ్మల్ని. మళ్ళీ ఇప్పుడు మా మీదనే కేసులు పెడతారట, పెట్టిరట నిన్న, మమ్మల్ని జైలుకు పంపుతారట. ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నా ఆడబిడ్డల్లారా, నా రైతన్నల్లారా, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది ఏదో వారి ఇంటి కోసం అడగటం కాదు, వాళ్ళకేదో పనులు ఇవ్వమన్నందుకు కాదు. వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నది మీకోసం, మీకోసం. మీకు 2,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వని అడిగినందుకు, తులం బంగారం